మన దేశంలో ఎవరినైనా విమర్శించవచ్చు, అవసరమైతే సాక్షాత్తు ప్రధానమంత్రిని కూడా నిలదీయొచ్చు. కానీ కోర్టుల మీద, జడ్జిల తీర్పుల మీద చిన్న కామెంట్ చేస్తే చాలు కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ఇది మన న్యాయ వ్యవస్థ యొక్క చీకటి కోణాన్ని ప్రశ్నిస్తూ ఒక విద్యార్థి మొదలుపెట్టిన కథ. ఇలా మొదలైంది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకంలో జ్యుడిషియల్ కరప్షన్ అనే ఒక పాఠం ఉండేది. కానీ సుప్రీంకోర్టు ఆ పాఠాన్ని నిషేధించింది. ప్రభుత్వం కూడా కోర్టుకు భయపడి ఎన్సీఈఆర్టీ చేత క్షమాపణలు చెప్పించి ఆ పాఠ్యాంశాన్ని తొలగించాయి. ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కాదు, ఇది జ్యుడిషియల్ డిక్టేటర్షిప్. ఈ తీర్పును చూసి రిషి కుమార్ అనే ఒక లా విద్యార్థి తట్టుకోలేకపోయాడు. అతను ఒక ట్వీట్ చేశాడు, ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధం, ఇది న్యాయ ప్రక్రియను నిరాకరించడమే, కోర్టు దేవుడు కాదు, అంతే. ఆ ఒక్క ట్వీట్ వైరల్ అయింది. లాయర్ల నుండి, వ్యవస్థ నుండి అతనిపై, అతను చదువుతున్న యూనివర్సిటీపై ఒత్తిడి పెరిగింది. ఆ పోస్ట్ ను తొలగించమని యూనివర్సిటీ అడిగింది. కానీ ఆ కుర్రాడు ఒప్పుకోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. చివరికి యూనివర్సిటీ కూడా అతను తన వ్యక్తిగత హోదాలో రాశాడని వెనక్కి తగ్గింది. ఆ విద్యార్థి అడిగిన ప్రశ్న చిన్నదే, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే మాట కూడా మాట్లాడకూడదా? మనం కోర్టు మెట్లు ఎక్కేదే న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో. కానీ తీర్పులు ఇచ్చే జడ్జీలు ఎంత నిజాయితీగా ఉన్నారు? డేటా ఏం చెప్తోందో తెలుసా? కేవలం 2017 నుండి 2021 మధ్యలో జడ్జీల అవినీతిపై దాదాపు 1631 ఫిర్యాదులు వచ్చాయి. అసలు ఇదెంత పెద్ద స్కామ్ అంటే 1993లో సుప్రీంకోర్టు జడ్జి బి రామస్వామి గారి మీద పబ్లిక్ ఫండ్స్ దుర్వినియోగం చేశారని పార్లమెంట్ లో ఎంక్వైరీ కమిటీ దోషిగా తేల్చారు. కానీ పొలిటికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆయన మీద ఇంపీచ్మెంట్ ఫెయిల్ అయింది. 2003లో ఢిల్లీ హైకోర్టు జడ్జి షమిత్ ముఖర్జీ గారు డీడీఏ స్కామ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయి సిబిఐ చేతిలో అరెస్ట్ అయ్యారు. 2015లో జడ్జి ఏడి ఆచార్య లంచం బేరం ఆడుతూ కెమెరాకి అడ్డంగా దొరికిపోయారు. 2016లో పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి రత్నా తివారీ 4 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆమె ఇంట్లో 94 లక్షల లెక్క చూపని క్యాష్ దొరికింది. అంటే తప్పు చేస్తే మనల్ని శిక్షించే జడ్జీలు కూడా అవినీతికి అతీతులు కారు అని ఇవన్నీ ప్రూవ్ చేస్తున్నాయి కదా. సరే, ఒక పక్క అవినీతి ఇలా ఉంటే మరో పక్క అసలు న్యాయమైన టైంకి దొరుకుతుందా? ఒక్కసారి మీరే ఊహించుకోండి. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో తెలుసా? ఏకంగా 5,40,00,000 కేసులు. అంటే సౌత్ కొరియా, కెన్యా లాంటి దేశాల మొత్తం జనాభా కంటే మన దగ్గర పెండింగ్ కేసులే ఎక్కువ ఉన్నాయి. ఈ స్పీడ్ లో వెళ్తే ఈ బ్యాక్లాగ్ మొత్తం క్లియర్ చేయడానికి మనకు 323 ఏళ్లు పడుతుంది. మన జైళ్లలో ఉన్న ఖైదీలలో 76% మంది కనీసం తమ నేరం రుజువు కాకుండానే అండర్ ట్రయల్స్ గా జైళ్లలో మగ్గిపోతున్నారు. వాళ్లకు బెయిల్ రాదు, కేసు ముందుకు సాగదు. ఇంత సీరియస్ ఎమర్జెన్సీ పరిస్థితి మన దేశంలో ఉంటే మన జడ్జీలకు మాత్రం లాంగ్ వెకేషన్స్ కావాలి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక డాక్టర్ ఎమర్జెన్సీలో పేషెంట్ ప్రాణాలు పోతుంటే నేను సమ్మర్ వెకేషన్ లో ఉన్నాను అంటాడా? బోర్డర్ లో సోల్జర్ నేను హాలిడేలో ఉన్నాను, శత్రువులను రేపు రమ్మను అంటాడా? మరి మనుషుల ప్రాణాలు, జీవితాలు కాపాడే న్యాయ వ్యవస్థకు ఎందుకు ఇన్ని సెలవులు? సంవత్సరంలో సగం రోజులు కోర్టులు ఎందుకు పనిచేయవు? దీనికంతటికీ మూల కారణం ఒకటి ఉంది, అదే కొలీజియం సిస్టమ్. మన దేశంలో ఎవరినైనా ప్రజలు, ప్రభుత్వము ఎన్నుకుంటుంది. కానీ జడ్జీలను ఎవరు ఎన్నుకుంటారో తెలుసా? జడ్జీలే. తమకు కావాల్సిన వారిని, తమ బంధువులని వాళ్లే జడ్జీలుగా నియమించుకుంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టును శాసిస్తోంది ఎవరో తెలుసా? కేవలం ఒక 250 కుటుంబాలు మాత్రమే. అవును, ఈ 250 కుటుంబాల నుంచే సుప్రీంకోర్టు జడ్జీలు వస్తారు. హైకోర్టులో 50%, సుప్రీంకోర్టులో 33% జడ్జీలు పాత జడ్జీల చుట్టాలు, బంధువులే. వాళ్లకేమో ఉద్యోగాలు గ్యారంటీ. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే కోర్టుల్లో 30% సీట్లు ఎప్పటికీ ఖాళీగానే ఉంటాయి. ఇది నెపోటిజం కాదా? ఇక తీర్పుల విషయానికి వస్తే అక్కడ కూడా ఒక విచిత్రమైన వివక్ష కనిపిస్తుంది. ఉదాహరణకు హిందువుల పండుగల మీద, ఆచారాల మీద కోర్టులు వెంటనే స్పందిస్తాయి. శబరిమలలో మహిళల ప్రవేశం లాంటి విషయాల్లో ఆర్టికల్ 21, 25 గురించి మాట్లాడి సంస్కరణలు తీసుకొచ్చాయి. అది మంచిదే, ఆహ్వానించదగ్గదే. కానీ అదే మహిళల హక్కుల గురించి ఇతర మతాలలో, అంటే ముస్లిం లేదా క్రిస్టియన్ ప్రస్తావన వస్తే కోర్టులు ఎందుకు సైలెంట్ అయిపోతాయి? అక్కడ ట్రిపుల్ తలాక్ రద్దు చేయడానికి లేదా మసీదుల్లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి ఎందుకు ఇన్నేళ్లు వెనకడుగు వేశాయి? న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి కదా. సెక్యులరిజం అనేది ఒకరికే ఎందుకు పరిమితం కావాలి? అందరూ అంబేద్కర్ గారిని పూజిస్తారు, దండలు వేస్తారు. కానీ ఆయన మతం గురించి, మూఢనమ్మకాల గురించి చెప్పిన కఠినమైన నిజాలను మాత్రం ఫాలో అవ్వరు. మనం జంతువులం కాదు. మానవుడు కనిపెట్టిన అతిపెద్ద గొప్ప ఆవిష్కరణ నిప్పు కాదు, చక్రం కాదు, న్యాయం. మనిషిని జంతువుకి వేరు చేసేది ఆ న్యాయమే. ఒక డాక్టర్ కో, ఒక సైంటిస్ట్ కో పరీక్ష పెట్టి వాళ్ళ టాలెంట్ ని బట్టి ఎలా అయితే సెలెక్ట్ చేస్తామో, జడ్జీలు కూడా ఒక
ఒక పారదర్శకమైన సిస్టమ్ ద్వారా ఎంచుకోవాలి. తప్పు చేస్తే వాళ్ళని కూడా శిక్షించే దమ్మున్న వ్యవస్థ రావాలి. ఈ సమస్యలన్నిటినీ మన పిల్లలు పాఠశాలల్లో చదువుకుని చర్చించి ప్రశ్నించినప్పుడే మార్పు మొదలవుతుంది. ఆ పాఠ్యాంశాన్ని తొలగించి సుప్రీంకోర్టు ఆ మార్పుకు అడ్డుకట్ట వేసింది. ఈ విషయాలు విన్నాక మీకేమనిపించింది? జడ్జీల నియామకాలలో వారికిచ్చే వెకేషన్స్ లో మార్పులు రావాలని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్ లో చెప్పండి. న్యాయ వ్యవస్థలో ఈ లొసుగుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. జై హింద్.